నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో దొండకాయతో కమ్మటి ఉల్లిపాయ మసాలా కూర ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా కనుక కూర చేస్తే అన్నం అంతా దీంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా చేయడం కూడా చాలా తేలిక. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసి, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 నుంచి 12 ఎండుమిరపకాయలు మీరు తినే కారానికి తగ్గట్టు వేసి వేయించండి. ఇవి దోరగా వేగి మంచి వాసన వచ్చాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని కూడా వేయించండి. ఇవి రంగు మారితే సరిపోతుంది, పూర్తిగా వేగక్కర్లేదు. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వండి. ఈలోగా లేతగా ఉన్న దొండకాయలను తీసుకుని వాటి తలా తోక కత్తిరించి గుత్తి వంకాయని కోసినట్టు ఇలా 4 భాగాలుగా కోసుకోండి. ఈ కూరకి లేత దొండకాయలైతే రుచి చాలా బాగుంటుంది. కాయలన్నింటినీ ఇలా కోసి పక్కన ఉంచండి. ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇది కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోండి, బాగా ముద్ద చేయకండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లో స్టఫ్ చేయండి. ఇలా దొండకాయల్ని రెడీ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు కడాయిలో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. మసాలా కూర కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేయండి. ఇప్పుడు మిగిలిన మసాలా ముద్ద కూడా వేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి, లేకపోతే అడుగంటుతుంది. వీటిని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. లాస్ట్గా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ ఉల్లి మసాలా రెడీ. చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.